దామవరపు రఘురాం వర్ధంతి సందర్భంగా కుమారులు దామవరపు రాజశేఖర్, శివకుమార్ ఆధ్వర్యంలో నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్లో వందలాది మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు మాట్లాడుతూ దామవరపు రఘురాం చేసిన సేవలను కొనియాడారు. రఘురాం ఆశయాలను కొనసాగిస్తూ 9వ డివిజన్ కార్పొరేటర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మద్దినేని విజయ్ కుమార్, అనిల్, రాజేష్, సుబ్రహ్మణ్యం, నాగరాజు, అరంబరగ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 9వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి దామవరపు రాజశేఖర్ గారి తండ్రి దామవరపు రఘురాం గారి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంతోమంది పేదలకి సహాయం అంటే ముందుండే దామవరపు కుటుంబం ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ కూడా ఊహించలేదు. పేదలకి ఏ కష్టం వచ్చినా దామవరపు కుటుంబం ఉందని, దామవరపు కుటుంబం మీద నమ్మకంతో వాళ్ళు తలుపు దగ్గర తలుపు తడతారు. అలాంటిది ఇప్పుడే కాదు, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతోనే మమేకమవుతూ దామవరపు రాజశేఖర్ గారు కానివ్వండి, వారి తనయుడు దామవరపు శివకుమార్ గారు కానివ్వండి, వారి తండ్రి బాటలోనే ముందుకు నడుస్తూ ప్రజలతో మమేకమవుతూ ఎంతోమంది ప్రజల మన్నెలు పొందారు. ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా మన ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో దామవరపు రఘురాం గారి సోదరుడు చిన్న కుమారుడు దామవరపు శివకుమార్ గారి ఆధ్వర్యంలో పేదలకి దాదాపు 300 పైచీలుగా పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. నమస్తే. ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.